ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోయింది, రేపటి రోజు ఎక్కడో ఉంటారు, ఎక్కడో వాష్రూమ్ వెళ్తారు, స్నానం చేయడానికి వెళ్తారు. మొన్న మనం చూడలేదా న్యూస్, గుడికి వెళ్ళిన అమ్మాయిని కూడా రేప్ చేశారు కదా 6 కలిసి. అమ్మాయిలకు సేఫ్టీ ఎక్కడుంది మరి, ఎక్కడ సెక్యూరిటీ ఉంది, ఎవరిని నమ్మి బయటికి వెళ్ళాలి? అలాంటిది అసలు వర్షిని మెంటాలిటీ ఎలా ఉంది, ఒక అఘోరాన్ని నమ్మి ఎలా వెళ్తుంది అండ్ పెళ్లి చేసుకున్నా అంటుంది. ఏ విధంగా అసలు పిల్లలు కనాలి ఎలా? మరి మీరు ఇద్దరు అమ్మాయిలే కదా, ఎలా పిల్లలని కంటారంటే మేము తెచ్చుకుంటాం పిల్లలని సాదుకుంటాం అంటుంది. వీళ్ళకే ఉండడానికి ఠికానా లేదు, అలాంటిది వీళ్ళు పిల్లలను తెచ్చుకొని సాదుకుంటారంట. ఇవన్నీ చూస్తుంటే వాళ్ళిద్దరు మెంటాలిటీలు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాయో కూడా మనకి క్లారిటీగా అర్థమవుతుంది. మరి దీనికి సంబంధించి మనం ఎంత మాట్లాడినా తక్కువ, ఎందుకంటే అంత చీప్గా వాళ్ళిద్దరు బిహేవ్ చేస్తున్నారు. అందులో ఈ మధ్య వర్షిని కూడా అసలు ఏం ఆలోచించి మాట్లాడుతుంది, ఏం చేద్దాం అనుకుంటుంది అన్నది కూడా నిజంగా అసలు క్లారిటీగా లేదు. మరి వర్షిని మెంటాలిటీ ఎలా ఉంది, తను ఒక సైకాలజికల్గా తన మెంటాలిటీ పరంగా ఓకేనా? ఎందుకంటే మనం రీసెంట్గా గుజరాత్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ హాస్పిటల్లో మెడిసిన్స్ ఇచ్చారు తనకి మెంటల్గా కొంచెం తను స్టేబుల్గా అవ్వడానికి అని చెప్పేసి కూడా అన్నారు, విష్ణు గారు చెప్పారు.